హైదరాబాద్ సిటీలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ప్రాంతాల్లో టెంపరేచర్స్ పడిపోతుండటంతో ఉదయం పూట జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక కోల్డ్ వేవ్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఇక హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాత్రి సమయంలో కూడా శీతల గాలులు వీయడంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇంకా సిటీ శివార్లో మాత్రం చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి తోడు మంచు కూడా పూర్తిగా కూడా కప్పబడి ఉంది. ప్రజెంట్ మనకి చూడొచ్చు, డే టైంలో కూడా పూర్తిగా మంచుతో కప్పబడినటువంటి ఏరియాస్ చూడొచ్చు. హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, వాహనాలు కానీ, అక్కడ ఉన్నటువంటి భవనాలు కానీ కనిపించినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఉదయం 10-11 గంటల వరకు కూడా ఇలానే కనిపిస్తుంది. ఇక రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. అయితే కొన్ని జిల్లాలో మాత్రం కొన్ని జిల్లాలతో పాటు సిటీలో కూడా కొంత 1-2 రోజులు కొంత చలి తీవ్రత తగ్గినా కూడా మళ్ళీ చలి అనేది పెరుగుతూనే ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఈ శీతల గాలులు ఎక్కువగా వీయడం వల్ల కూడా ఎక్కువ చలి తీవ్రత పెరుగుతుందంటూ చెప్తున్నారు. అయితే ఉదయం పూట పనులకు వెళ్ళేవారు కానీ, విద్యా సంస్థలకు వెళ్ళే విద్యార్థులు కానీ, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు కానీ ఖచ్చితంగా ఉన్ని దుస్తులు ధరించే బయటికి వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ వాహనాలు ఏదైతే ఉదయం పూట ప్రయాణాలు చేస్తుంటారో ఈ మంచుతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లడ్ లైట్స్ లైట్స్ ఆన్ చేసుకునే ప్రయాణాలు చేయాలి. ఇక ప్రమాదాలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సిటీ శివార్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్తో పాటు విజయవాడ హైవే, ఇటు బీజాపూర్ హైవేకి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఇప్పటికీ కూడా అక్కడ వాహనాలు ముందుకు కదిలినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మంచు కారణంగా ముందున్నటువంటి వాహనాలు లైట్స్ ఆన్ చేసుకొని ప్రయాణించడం చేసినా కూడా కొన్ని ఇబ్బందులు తప్పట్లేదు. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకొని దాదాపు 11 గంటల తర్వాతే ప్రయాణాలు చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నారు మాత్రం ఖచ్చితంగా ఈ చలి తీవ్రతకు తట్టుకోవాలంటే వారు బయటికి రాకూడదు, ఉన్ని దుస్తులు ధరించాలి, తగిన ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఉదయం పూట నిత్యావసర సరుకులతో పాటు ఇటు న్యూస్ పేపర్కి సంబంధించి కానీ, వాకర్స్ కానీ, తర్వాత జిమ్స్కు వెళ్ళేవారు కూడా అలర్ట్గా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఉన్ని దుస్తులు ధరించాలి. చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా వరకు కూడా సిటీ శివార్తో పాటు అటు మౌలాలి కానీ, ఇటు ఎస్సీ తదితర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ చలి తీవ్రత పెరుగుతుంది. ఇక మరోవైపు ఉప్పల్ రామంతపూర్ ఓయూ సైడ్ కూడా కనిష్ట స్థాయిలో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ కూడా రాత్రి వేళలో శీతల గాలులు వీయడం చలి తీవ్రత పెరుగుతుంది. అట్లే సంక్రాంతి పండుగ వరకు అంటే మరొక 15 డేస్లో మాత్రం ఇంకా చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మొత్తం కూడా ఆ మంచుతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. మంచు మొత్తం కూడా సిటీని కప్పేయబడి ఉన్నది. మనకు ముందున్నటువంటి సెక్రటేరియట్ అంటే నార్మల్ టైంలో అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ మంచు కారణంగా కనబడట్లేదు. ముందు దాదాపు 50 మీటర్ల ముందున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కానీ, వాహనాలు కానీ, వస్తువులు కానీ, భవనాలు కానీ, వాహనాలు ఏది కూడా కనిపించినటువంటి పరిస్థితి. అంతలా ఆ మంచు ఈరోజు ఉన్నది. అంటే మంచుతో చాలా కూడా ఇబ్బంది పడుతున్నారు. అటు చలి తీవ్రత, ఇటు మంచుతో మాత్రం నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్తున్నారు. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఉదయం పూట ఏదైతే బయటకు వచ్చేవారు మాత్రం ఖచ్చితంగా చలి తీవ్రత తట్టుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సిటీతో పాటు సిటీ శివార్లో కొన్ని జిల్లాలో మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ కూడా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ప్రజెంట్ అయితే నగరంలో మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంది. ఇటు చలి తీవ్రత మంచుతో నగరవాసులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఈ మంచుతో అంటే ప్రయాణాలు చేసేవారికి ఖచ్చితంగా మంచుతో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేసుకొని మంచు పూర్తిగా కూడా తగ్గిన తర్వాతే ప్రయాణాలు కొనసాగించాలని కూడా చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా చలి తీవ్రత రోజు రోజు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఇది ఈరోజు చలి తీవ్రతకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ డియాశక్తి అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.